తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీనా నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. గుమస్తా 2 చేతులు ఎత్తి నమస్కరించాడో. నిజం చెప్పారు బాబు, నిజం చెప్పారు. ఈ డబ్బు అనేది ఉన్నది చూశారు, ఇది ఇవ్వని సుఖం లేదు, పెట్టని బాధ కూడా లేదు అన్నాడు. నాన్నగారు ఇక వెళ్దామా మెల్లగా అన్నాను. ఉన్న ఆ పాత బొమ్మల్లోనే ఒకటి కొనుక్కొని బయటపడ్డాం. ఇద్దరం ఇంటికి తిరిగి వచ్చేసరికి వీధి వాకిట్లోనే ఎదురైంది తాయారమ్మ. కారు దిగి లోపలికి వచ్చిన నేను ఆవిడని సరిగ్గా చూడనట్టే నటిస్తూ నా గదిలోకి వెళ్ళబోయాను. ఆవిడ నా వెనకే వస్తూ అమ్మాయి గారు అని పిలిచింది. ఏం అన్నాను తిరిగి వస్తూ. మరుక్షణమే నా గుండె నీరైంది. చేతిలో కాగితం చూపిస్తూ ఒక్కసారి బావురుమంది ఆవిడ. ఏమిటది, ఏమైంది? నాన్నగారు నేను చప్పున ఒకేసారి అడిగేశాం. నేను ఆవిడ చేతిలో కాగితం లాక్కొని చూశాను. అది ఆవిడ అల్లుడు ఇచ్చిన టెలిగ్రామ్. వెంకటి సీరియస్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ అని ఉంది. వెంకటి అంటే తాయారమ్మ గారి ఏకైక కుమార్తె వెంకట సూర్య సీతారత్నం. ముద్దుగా అంతా వెంకటి అని పిలుస్తారు. ఆ అమ్మాయికి 2 పిల్లలు కాశీలో ఉంటున్నారు. భర్త అక్కడ దేవాలయంలో అర్చకుడుగా పనిచేస్తున్నాడు. 10 రోజుల క్రితం జ్వరం వస్తోంది, బొత్తిగా లేవటం లేదని ఉత్తరం రాశాడమ్మా. నా ప్రాణం అప్పుడే రెపరెపలాడింది. వెళతానంటే అమ్మగారు ఒప్పుకోలేదు. ఇబ్బంది అవుతుంది, వద్దు అన్నారు. ఇప్పుడు నేనేం చెయ్యను? ఆఖరి చూపు కూడా దక్కుతుందో లేదో నాకు. తాయారమ్మ మరోసారి గొల్లుమంది. నాన్నగారు నేను మొహమొహాలు చూసుకున్నాం. నేను చప్పున ఆవిడ దగ్గరకు వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి ఓదార్పుగా అన్నాను. ఏమీ కాదు, మీరేం కంగారు పడకండి. మీరు ఒకసారి వస్తే బాగుంటుందేమోనని అలా ఇచ్చారేమో. లేదమ్మా లేదు, వెంకటికి అమ్మగారి సంగతి బాగా తెలుసు. ఎంతో తప్పనిసరి అయితే తప్ప అలా ఇవ్వటానికి ఒప్పుకోదు. నాన్నగారు వాచి చూసుకుంటూ మీరు ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరండి, ట్రైన్కి టైం అయింది. నేను స్టేషన్కి కారులో తీసుకువెళ్ళి దింపుతాను అన్నారు. తాయారమ్మ నాన్నని దేవుణ్ణి చూసినట్టుగా చూసి లోపలికి వెళ్ళిపోయింది. నేనక్కడే అలాగే బొమ్మలా నిలబడిపోయాను. నా మెదడు చురుగ్గా పనిచేస్తోంది. మెరుపులాంటి ఆలోచన వచ్చింది నాకు. తాయారమ్మతో నేను కూడా వెడితే సారథి వచ్చిన తర్వాత అతని నుంచి తప్పించుకో చూసుకొని దాగుడు మూతలాడే కంటే అతను వచ్చేసరికి అసలు లేకుండా పోవడం ఎంతో ఉత్తమం కదా. ఆలోచన రావటం ఏమిటి, ఆ వెంటనే నాన్నగారికి చెప్పేయటం ఏమిటి, రెండూ ఒకేసారి జరిగిపోయాయి. నాన్నగారు తెల్లబోయారు. కొద్దిసేపటి వరకు నేను అసలు మతి ఉండే మాట్లాడుతున్నానో లేదో అనే అనుమానం కలిగినట్టుగా నా వైపు చూడటం ప్రారంభించారు. పాపం ఆవిడసలే కూతుర్ని గురించి కంగారులో ఉంది. పెద్దది, వెంట ఎవరూ లేకపోతే అంత దూరం ఒంటరిగా ఒక్కతి ఎలా వెళ్ళగలదు? మన ఇంట్లో ఎన్ని రోజుల నుంచి ఉంటుంది? మనకి ఎంతో చాకిరీ చేస్తోంది. ఈ కాస్త సాయం మనం చేయకపోతే ఎలా? నేను కూడా వెళ్తాను ఆవిడతో అన్నాను. నాన్నగారు నవ్వారు. భలే, ఇంత క్రితం మనం బజారు వెళ్ళేటప్పుడు ఆవిడతో మాట్లాడిన మీనావేనా నువ్వు? ఇంతలో ఇంత మార్పు ఎలా వచ్చేసింది? చిత్రంగా ఉందే అన్నారు అసలేం తెలియనట్టు అమాయకత్వం నటిస్తూ. నేను వెళ్తాను నాన్నగారు. సారథి నుంచి తప్పించుకోవడానికి ఇంతకంటే సువర్ణావకాశం ఇంకేముంటుంది? మనసులో అసలు మాట తేల్చి చెప్పాను. నాన్నగారి ముఖం గంభీరమైంది. మీ అమ్మకి తెలిస్తే? తెలియనీయండి, 2 తిడుతుంది అంతేగా. ముందు ఈ ప్రమాదం అయితే తప్పిపోతుంది. ఇలా చాటుదోవలు వెతుకుతూ దూరంగా పారిపోయే కంటే సారథితో ముఖాముఖి నిలబడి నీ అయిష్టాన్ని స్పష్టంగా చెప్పేయటం చాలా మంచిది మీనా. ఎలా చెప్పగలను నాన్నగారు? అతన్ని చూస్తేనే నాకు నోట్లోంచి మాట రాదు. అందులో ఇలాంటి అప్రియమైన సంగతి ఎలా చెప్పాను? అయినా ఎందుకు చెప్పాలి? అతన్ని ఆఖరి క్షణం వరకు అందినట్లే మభ్యపెట్టి ఊరించి ఆఖరి క్షణంలో అవతలికి తోస్తాను. అలాంటి వాళ్ళకి పాఠం ఆ విధంగా నేర్పాలి. ఇంతకీ తాయారమ్మతో వెళ్ళి తీరుతానంటావు? అవును అన్నట్టు తలూపాను. సరే, నీ ఇష్టం. నేను ఎంతో ఆనందంతో చప్పున లోపలకు పరిగెత్తాను. తాయారమ్మగారు నన్ను చూడగానే అయిపోయిందమ్మగారు అంది. ఆగండి, ఒక్క నిమిషం, నేను కూడా మీతో వస్తున్నాను.
నేను గబగబా నా గదిలోకి వెళ్ళి అల్మరా తెరిచి సూట్ కేస్ తీసి నా బట్టలు సర్దసాగాను. నేను చేస్తున్న పని చప్పుడు వినిపించింది కాబోలు. తాయారమ్మ గదిలోకి తొంగి చూసింది. నేను పెట్టె సర్దుకోవడం చూస్తూ ఆశ్చర్యంగా, అదేమిటి, మీరు కూడా ఏదైనా ఊరు వెళ్తున్నారా అంది. మీతో కాశీ వస్తున్నాను నేను. అంత దూరం మీరు ఒక్కరు ఎలా వెళ్ళగలరు? పాపం, నాన్నగారు నన్ను మీ వెంట వెళ్ళమని చెప్పారు అన్నాను. తాయారమ్మ క్షణంసేపు కళ్ళు వెడల్పు చేసుకొని చూసింది. ఆ వెంటనే రెండంగల్లో నా దగ్గరికి వచ్చి నా చేయి గట్టిగా పట్టుకుంటూ, ఇదేమిటి, మీరు నాతో వస్తున్నారా? మీకు మతిపోయిందా ఏమిటి? రేపటెల్లుండిలో అల్లుడుగారిక్కడికి వస్తున్నారన్న సంగతి మర్చిపోయారా అంది. వస్తే రానండి, మీకంటే ఎక్కువ అన్నాను. తాయారమ్మ చప్పున లెంపలు వేసుకుంది. అమ్మమ్మ, ఎంత మాట! అలా ఎప్పుడూ అనకండి. ఆవిడ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నా చెయ్యి పట్టుకుంటూ ఏడుపు గొంతుకతో అంది. అమ్మాయి గారు, మీరింత మంచివారని నేను కలలో కూడా అనుకోలేదు. నా మీద మీకు అపేక్ష ఉందని ఇంతవరకు తెలియదు. నన్ను క్షమించండి. మీ చల్లటి చూపు, ఆదరాభిమానాలు ఇవి చాలు నాకు. వాటి బలంతో నేనెంత దూరమైనా ప్రయాణం చేయగలను. పావుగంట సేపు నేనెంత వారించినా ఆవిడ నా మాట వినలేదు. ఆవిడతో నేను రావటానికి ససేమిరా ఒప్పుకోలేదు. చివరికి వెంట నేను వచ్చి తీరుతానంటే తన ప్రయాణమే మానుకుంటానని కూర్చుంది. నాకు ఒళ్ళు మండిపోయింది. పిడత మొహం తయారమ్మ. కసిదీరా 2 వాయించాలన్నంత కోపం వచ్చింది. నాన్నగారు ట్రైన్ టైం అయిపోతుందని హెచ్చరించసాగారు. ముగ్గురం స్టేషన్కి వెళ్ళాం. నాన్నగారు గబగబా వెళ్ళి టికెట్ కొని తెచ్చి తాయారమ్మ చేతిలో పెట్టారు. పర్సు తెరిచి మరికొంత డబ్బు ఆవిడ చేతిలో పెట్టి, ఇంకా అవసరమైతే వెంటనే ఉత్తరం రాయమని చెప్పారు. తాయారమ్మ ప్రతిదానికి అలాగే అలాగే అని తల గబగబా ఊపి ఆదరాబాదరా రైల్లోకెళ్ళి కూర్చుంది. నేను చూస్తుండగానే రైలు చెవులు చిల్లులు పడేలా కూత వేస్తూ బయలుదేరింది. నా ప్రాణం ఉసూరుమంది. అనుకోకుండా భగవంతుడు నాకు ప్రసాదించిన అవకాశాన్ని ఉపయోగించుకోలేని అసమర్థురాలనయ్యాను కదా అనిపించసాగింది. అసలైనా ఇంత భయం దేనికి? ఇంత గుంజాటన నేనెందుకు పడాలి? సారథి రాగానే అతని ముఖం మీదే చెప్పేస్తే, నువ్వంటే నాకిష్టం లేదు అని స్పష్టంగా సూటిగా అతనికే తెలియజేస్తే, లాభం లేదు. అతని సమక్షంలో గొంతు తడారిపోతుంది. మనసు పిల్లిలా ముడుచుకుపోతుంది. ఈ చొరవ, ధైర్యం అప్పుడసలు ఆ పరిసరాల్లో కూడా ఉండవు. ఎందుకో గాని నా అయిష్టాన్ని అతడు లక్ష్యపెట్టడు అన్న సంగతి నాకు బాగా తెలిసిపోయింది. మౌనంగా సీరియస్గా ఓడిపోయిన దానిలా కూర్చున్న నన్ను నాన్నగారు మీనా అంటూ పిలిచారు. నేను యాంత్రికంగా ఆయన వైపు తిరిగాను. నువ్వు నిజంగా ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నావా అమ్మా? వచ్చిన అవకాశం నేల జారిపోయింది. ఇంకెక్కడికి వెళతాను అన్నాను నిస్పృహగా. నువ్వంతగా వెళ్ళాలని కోరుకుంటే ఒక చోటు ఉంది. నేను నిన్ను పంపించగలను. నా గుండెల్లో కొండెక్కబోతున్న ఆశ మళ్ళీ రెపరెపలాడింది. ఎక్కడికి పంపిస్తారు నన్ను? ఎవరున్నారు నాకు అన్నాను. నువ్వు కమలత్తయ్య దగ్గరికెళ్ళు. కమలత్త? అవును, కమల పిల్లలు నిన్ను చూడాలని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నారు. ఇటు నీ అవసరం తీరినట్టు ఉంటుంది, అటు వాళ్ళకి నిన్ను చూసిన తృప్తి దక్కుతుంది. కమలత్తయ్య అంటే నిమ్మలూరు. సందేహంగా ఆగిపోయాను. నేను తల తిప్పుకున్నాను. ఈ కమలత్తయ్య అనే ఆవిడ గురించి, ఆవిడ కుటుంబ పరిస్థితుల గురించి అమ్మా నాన్నల మధ్య అప్పుడప్పుడు కాస్తగా ప్రసంగం రావటం నేను చాలాసార్లు విన్నాను. ఆవిడ నాన్నకి వరుసకి చెల్లెలవుతుంది. ఆవిడన్నా ఆవిడ కుటుంబం అన్నా మా అమ్మకి సదభిప్రాయం లేదు. మా 2 కుటుంబాల మధ్య ఎన్నడూ రాకపోకలు కానీ, ఒకరి క్షేమం గురించి మరొకరు తెలుసుకోవాలనే ఆసక్తి కానీ ఏదీ లేదు. ఏం మీనా, ఏమంటావ్? ముక్కు మొహం ఎరుగని వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళగలను? అందులో ఇలాంటి సమయంలో నుదురు చిట్లిస్తూ అన్నాను. మా అమ్మ మాటల ద్వారా నాకు వాళ్ళంటే ఒక తేలిక రకమైన అభిప్రాయం ఇప్పటికే ఏర్పడి ఉంది. వాళ్ళు చదువు సంధ్య రాని శుద్ధ పల్లెటూరి మొద్దులు, మర్యాద మన్నన తెలియని మూర్ఖులు, డబ్బంటే పడి చచ్చే మనుషులు, ఒకరు పచ్చగా ఉంటే చూసి ఓర్వలేని నికృష్టులు. మా కుటుంబం కాస్త హాయిగా తిండికి బట్టకి లోటు లేకుండా ఉందని చూసి ఓర్వలేక మాతో తగాదా పెట్టుకొని మా ఇంటికి రావటం మానేశారు. అలాంటి వాళ్ళ ఇంటికి ఎలా వెళతాను నేను? అక్కడ ఒక్కరోజు కాదు కదా, ఒక్క క్షణం కూడా గడపలేను.
నువ్వు వెళ్ళు మీనా, నా మాట కాదనకు అన్నారు నాన్న. బొత్తిగా తెలియని వాళ్ళ మధ్యకి వెళ్ళాలంటే ఎలాగో ఉంది, నసిగాను. వాళ్ళు నీకు పరాయి వాళ్ళు కాదు మీనా, వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. నువ్వు వాళ్ళని చూడలేదు, కానీ వాళ్ళకి నీ గురించి అంతా తెలుసు. నాన్నగారి ముఖం గంభీరంగా మారింది. మీనా, వాళ్ళు మీ అమ్మ చిత్రించి చెప్పినంత చాదస్తపు మనుషులు కానీ చెడ్డవాళ్ళు కానీ కానే కాదు. నాన్నగారి కంఠం పలికిన తీరును బట్టి అది కేవలం స్వాభిమానం అని తెలుస్తూనే ఉంది. అక్కడెవరెవరు ఉంటారో ఏమో జంకుగా అన్నాను. నీ వయసుదే రాజేశ్వరి ఉంది, దాన్ని అంతా రాజు అని పిలుస్తారు. తర్వాత పిల్ల పేరు కామేశ్వరి. కామేశ్వరి తర్వాత ఒక మగపిల్లవాడు, వాడు మధు. తర్వాత మళ్ళీ ఒక ఆడపిల్ల, దాని పేరు కమల. వాళ్ళ అత్తగారి పేరు పెట్టారు మాణిక్యం అని. అంతా మణి అని పిలుస్తారు. వీళ్ళంతా నిన్ను చూడాలని ఎప్పటినుంచో తహతహలాడుతున్నారు. నేనెప్పుడు వెళ్ళినా వదినని తీసుకురా మావయ్య అంటూ నా చుట్టూ చేరి నా ప్రాణాలు తీసేస్తారు. మీ చుట్టూనా? మీరక్కడికి వెడుతూ ఉంటారా? నమ్మలేనంత ఆశ్చర్యంగా అడిగాను. నాన్నగారి ముఖం ఎర్రబడింది. అవును మీనా, ఒక్కోసారి నా ఈ దొంగతనానికి నాకే సిగ్గు వేస్తూ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళానని తెలిస్తే మీ అమ్మ చేసే గొడవ భరించడం కష్టం, అందుకని చెప్పను. ఎప్పుడైనా ఎంతో బెజవాడపై కదిలి వెళ్ళటం తటస్థిస్తే ఓసారి అక్కడకు కూడా వెళ్ళి వస్తాను. ఈ మధ్య వెళ్ళి చాలా రోజులైంది. వాళ్ళు మనింటికి ఎందుకు రారు నాన్నగారు? నాన్నగారు వెంటనే సమాధానం చెప్పలేదు. పరధ్యానంగా ఆలోచిస్తూ కూర్చుండిపోయారు. నేను ముఖం తిప్పి చూశాను. ఆయన కళ్ళు దీర్ఘాలోచనతో దూరంగా చూస్తున్నాయి. ముఖంలో బాధ, వేదన తొంగి చూస్తున్నాయి. ఆయన మనసులో సుళ్ళు తిరుగుతున్న జ్ఞాపకాలు అంత ఆనందకరమైనవి కావని గ్రహించాను. నాన్నగారు అన్నారు, ఒకసారి చాలా సంవత్సరాల క్రితం, అంటే నా పెళ్ళైన కొత్తలో అన్నమాట, కమలం మా అమ్మమ్మ ఇక్కడకు వచ్చారు. వాళ్ళకసలు నేనిలా ఇల్లరికం రావటం ఇష్టం లేనేలేదు. కానీ అప్పట్లో నాకు మీ అమ్మ మీద ఉండే కోరికతోనో లేక మోజు వల్లనో వాళ్ళ ఇష్టాన్ని అంతగా లక్ష్య పెట్టలేదు. నాకు వాళ్ళు, మీ అమ్మ ఇద్దరూ కావాలనిపించింది. ఎవరిని వదులుకోవాలన్నా ఎంతో బాధగా అనిపించేది. ఓసారి నేను ఎంతో బలవంతం చేయగా వాళ్ళిక్కడికి వచ్చి 10 రోజులు ఉన్నారు. ఆ 10 రోజుల్లో మీ అమ్మకి వాళ్ళకి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. ఓ రోజు సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి హఠాత్తుగా వాళ్ళు పెట్టే బేడా సర్దుకొని ప్రయాణమై కూర్చున్నారు. కారణం ఏమిటని ఎంత అడిగినా చెప్పలేదు. వాళ్లతో పాటు నేను కూడా బయలుదేరి నిమ్మలూరు వెళ్ళాను. దోవలో అమ్మ చెప్పేసింది. నేను ఎదురుగా లేని సమయంలో మీ అమ్మ వాళ్ళని చాలా చులకనగా మాట్లాడింది. ఒట్టి వెర్రిబాగుల వాళ్ళు అంటూ స్నేహితులతో అంటుండగా విన్నారట. ప్రతిదానికి పల్లెటూరు రకాలు అంటూ ఈసడిస్తూ విదిలించి పారేసిందట. చివరికి ఆఖరి రోజున ఇల్లు సత్రంలా అయింది. వెధవ మూక, వెధవ చాకిరి. కొత్తగా పెళ్ళైన వాళ్ళం అని ఒక సరదా లేదు, చట్టుబండా లేదు. దరిద్రపు జన్మ అయిపోయింది నాది అందట. అమ్మమ్మ వాళ్ళు ఇక భరించలేక, నాకేం చెప్పలేక ఇంటికి ప్రయాణమయ్యారు. ఆ వెళ్ళటం కమల మళ్ళీ నా గుమ్మం ఎక్కలేదు. చాలామంది బ్రతుకుల్లో ఆశించినది కనీసం 1-2 జరుగుతాయి. నేను ఆశించినది ఏ చిన్నది కాకపోవటం నా జీవితంలో విశేషం. నేను చదువుకునేటప్పుడు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి కమలకి కాస్త మంచి సంబంధం తీసుకురావాలని, దాని పెళ్ళి నా చేతుల మీద నేను స్వయంగా చేయాలని ఎన్నెన్నో అనుకున్నాను. నేను ఇల్లరికం రావటంతో ఏదీ కాలేదు. పెళ్ళైన తర్వాత ప్రాక్టీస్ పెట్టగానే నాకు పల్లెటూరు వెళ్ళటానికి అస్సలు తీరిక చిక్కేది కాదు. నేను ఎప్పటికప్పుడు వస్తానని నమ్మకంగా ఉత్తరాలు రాసి వెళ్ళకపోవడంతో అమ్మమ్మ చాలా విరక్తి చెందింది. చివరికి కమలానికి ఆ ఊళ్ళోనే మున్సబు చేస్తున్న ఒక నడి వయసు ఆయనకి మొదటి భార్య చనిపోవడంతో పిల్ల ఊళ్ళో కళ్ళ ఎదురుగా ఉంటుందని అతనికి ఇచ్చి చేసింది. ఆ సంబంధం గురించి నాకు ఉత్తరాలు రాసిందట. అవి నాకు అందలేదు. అమ్మమ్మకి కోపం వచ్చి శుభలేఖ పంపి ఊరుకుంది. అది నాకు అందలేదు. నేను పెళ్ళికి వెళ్ళనే లేదు. తర్వాత ఎప్పుడో నాకు వీలయ్యి వెళితే అప్పటికి పెళ్ళయ్యి నెల కావస్తుంది. నన్ను చూడగానే అమ్మమ్మ చెడామడా తిట్టింది. నా గుమ్మం ఎక్కవద్దు, నడు అవతలికి అంది. నేను మీ ఉత్తరాలు నాకు అందలేదంటే వాళ్ళెవరూ నా మాటలు నమ్మనే లేదు. అభిమానంతో కళ్ళనీళ్లు నిండి ఉన్న కమలం నాతో మాట్లాడలేదు. నా వైపు కన్నెత్తి చూడలేదు. ఇంటికి రాగానే మీ అమ్మని పిలిచి నిగ్గదీసి అడిగితే వచ్చిన ఉత్తరాలు తీసి దాచిన మాట నిజమేనని ఒప్పుకుంది.
కారణం ఏమిటని ప్రశ్నిస్తే, మీరు ఈ పెళ్లి పేరుతో ప్రాక్టీస్ చెడగొట్టుకొని అక్కడికి వెళ్ళి కూర్చుంటారేమోనని భయం వేసింది. ఇప్పుడిప్పుడే కాస్త బాగా కేసులు వస్తున్నాయి అంది. తర్వాత ఎప్పుడన్నా ఒకసారి వెడుతూ ఉండేవాడిని. అమ్మమ్మ చనిపోయింది. కమలం బాధ్యత గల ఇల్లాలు అయింది. పిల్లలు పుట్టారు. నేనేం సాయం చేయలేకపోయినా కమలం నేను ఆశించినట్టుగానే సుఖంగానే ఉంది. నాకిక్కడ ప్రాక్టీస్ పెరిగింది. ఊపిరి సల్పని పనులతో సతమతం అయ్యేవాడిని. క్షణం కూడా తీరిక చిక్కేది కాదు. ఎప్పుడో ఉత్తరం రాయమని కమలం ఓసారి ఉత్తరం రాసింది. దాంట్లో భర్తకి ఏమాత్రం ఒంట్లో బాగుండటం లేదని, డాక్టర్లకి చూపిస్తే క్యాన్సర్ అంటున్నారని, తనకు కాలు చెయ్యి ఆడటం లేదని, ఏం చేయాలో చెప్పమంటూ రాసింది. నేను తక్షణం బయలుదేరి వెళ్ళాను. మంచి డాక్టర్కి చూపించాను. ఫలితం లేకపోయింది. అప్పటికే ముదిరిపోయింది. నేను నీళ్లలా వాడిన డబ్బు కమలకి భర్తని దక్కించలేకపోయింది. నడివయసైనా రాకముందే వైధవ్యం పొంది జీవితంలో అన్ని సుఖాలకి దూరమైన కమలం చూస్తే నా గుండెలు చెరువయ్యేవి. నా సంపాదనలో రూపు తెలియకుండా మాయమవుతున్న డబ్బును గురించి మీ అమ్మ 1,00,000 ఆరాలు తీయటం ప్రారంభించింది. చివరికి పట్టుబడిపోయి జరిగిందంతా చెప్పేశాను. అప్పుడు ఆ సమయంలో మీ అమ్మ నన్ను ఏమీ అనలేదు. కానీ 10 రోజుల తర్వాత కమల దగ్గర నుంచి పిడుగులాంటి ఉత్తరం వచ్చింది. అందులో, ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న సహాయం వదినకు తెలియదని నేను కలలో కూడా అనుకోలేదు. అనుకుని ఉంటే చిల్లి గవ్వ కూడా ముట్టుకునేదాన్ని కాదు. నీ డబ్బు మీద నీకు స్వాతంత్రం లేదని నువ్విలా చాటుగా సాయం చేయాలనుకోవడంలోనే తెలిసిపోయింది. భగవంతుడి దయ వల్ల నాకు పిల్లలున్నారు. వాళ్ళు కాస్త పెరిగి పెద్దయితే నాకే లోటు లేదు. నేనసలే చాలా బాధలో ఉన్నాను. నువ్వు నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా డబ్బు పంపవద్దు. ఎవరిచేత ఎలాంటి అవమానం పడే శక్తి నాకు లేదు. నీకు కమల అనే చెల్లెలు ఉందనే సంగతి మర్చిపో అంటూ రాసింది. ఆ ఉత్తరం చూసిన తర్వాత దాదాపు 6 నెలలు నేను మీ అమ్మతో మాట్లాడలేదు. నాన్నగారు నిట్టూర్పు విడిచారు. ఆయన ముఖం అంతా వ్యధాపూరితమైన గతంలో మరింత ముడతలు పడి ఇంకా వయసు చెల్లినట్లు కనిపించసాగింది. నేను ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా మీ అమ్మతో సవ్యంగా గడిపిన క్షణాల కంటే పోట్లాడిన సంఘటనలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి అన్నారు. ఆ రాత్రి మేము స్టేషన్ నుంచి ఇంటికి వచ్చేసి భోజనం ముగించుకొని పడుకోబోయే వరకు నాన్నగారు ఎన్నెన్నో విషయాలు చెప్పసాగారు. నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఆయన ఇలా నిస్సంకోచంగా ఇన్ని విషయాలు చెప్పగా నేనేనాడు వినలేదు. నాలో నాకు తెలియనివి, నేను విననివి, విన్నా మరో రకంగా అర్థం చేసుకున్నవి అనేకం ఉన్నాయి. ఎన్ని రోజుల నుంచో ఆయన గుండెల్లో గుప్తంగా దాచుకున్న స్మృతులు ఒక్కసారిగా వెల్లువలా ఉధృతంగా పొంగి పొరలి బయటకి రాసాగినాయి. రాత్రి నాన్నగారు చెప్పిన దాన్ని బట్టి నాకు నిజంగా కమలత్తయ్య వాళ్ళని చూడటానికి చాలా హుషారుగా అనిపించింది. ఎలాంటి వసతులు లేని పల్లెటూరు, పాడి పంట పుష్కలంగా ఉండే సంసారం. మట్టి ఇంటిలో నేల మీద కిరోసిన్ లాంతరు పెట్టుకొని దాని చుట్టూ గుండ్రంగా కూర్చుని చదువుకునే పిల్లలు, పైన కప్పులేని స్నానాల గదులు, బావి నీళ్లు. నాన్నగారు ప్రతి చిన్న విషయం వర్ణించి చెబుతుంటే శ్రద్ధగా చెవులు అప్పగించి వింటున్న నాకు ఆ ఇల్లు, ఆ పరిసరాలు కళ్ళ ముందు కదలసాగింది. అప్పటికప్పుడు వెళ్ళి ఆ పరిసరాలలో తిరగాలన్నంత ఉత్సాహం వచ్చింది. మర్నాడు నాన్నగారు లేవగానే వెళ్ళి టెలిగ్రామ్ ఇచ్చి వచ్చారు. ముందు ఉత్తరం రాయాల్సిన అవసరం లేదన్నారు. నేనెప్పుడు వెళ్ళినా వాళ్ళు నన్ను ఆనందంగా ఆహ్వానిస్తారని చెప్పారు. సారథి వచ్చేసరికి నాతో పాటు తను కూడా లేకుండా పోతే ఇద్దరం కూడబలుక్కున్నట్టు అవుతుందేమోనని సందేహించారు. కానీ లేకపోతే తను కూడా నాతో వచ్చేవారే. బ్యాంకులో నా పేరు మీద ఉన్న అకౌంట్లోంచి ఒక 500 రూపాయలు అప్పివ్వమని అడిగారు నన్ను. అప్పుడప్పుడు అవసరానికి నా దగ్గర అప్పు తీసుకొని మళ్ళీ వడ్డీతో సహా ఇచ్చేయటం అమ్మకి, నాన్నగారికి ఇద్దరికీ అలవాటే. బ్యాంకు నుంచి డబ్బు తీసుకుని సరాసరి బజారు వెళ్ళాం. నా దగ్గర తీసుకున్న 500 రూపాయలు పెట్టి నాన్నగారు రాజేశ్వరికి ఒక ముత్యాల గొలుసు కొన్నారు. తన దగ్గర ఉన్న 200 పెట్టి మిగతా పిల్లలందరికీ బట్టలు కొన్నారు. అవి కొంటున్నంతసేపు వాళ్ళ రూపు, స్వభావాల గురించి నాకు వర్ణించి చెబుతూనే ఉన్నారు. తిరిగి తిరిగి ఇంటికి వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. నేను పెట్టె సర్దుతుండగా నాన్నగారు వచ్చి దగ్గర నిలబడ్డారు. ఎంబ్రాయిడరీ చేసిన నైలాన్ జార్జెట్ చీరలు 1-2 మాత్రం ఉంచి మిగతావన్నీ తీసేశారు. వెంకటగిరి ఉప్పాడ జరీ చీరలు పెట్టుకోమన్నారు. స్లీవ్లెస్ జాకెట్లు వద్దన్నారు.
అక్కడున్నన్ని రోజులు 2 జడలు మానేసి ఒక జడే వేసుకోమన్నారో. సాధ్యమైనంత వరకు వాళ్ళల్లో ఒక పిల్లగా కలిసిపోమ్మని, ఎలాంటి ఎబ్బెరికం లేకుండా చనువుగా ప్రవర్తించమని కోరారో. నాకిదంతా తమాషాగా, కలలా గమ్మత్తుగా ఉంది. నేనింతవరకు నా వెంట అమ్మ గాని, నాన్నగారు గాని లేకుండా ఎక్కడికి వెళ్ళలేదు. నేనెన్నడూ చూడని వాళ్ళ దగ్గరికి, అందులోనూ అమ్మకి వాళ్ళ పొడంటే గిట్టని వాళ్ళ దగ్గరికి సరిగ్గా సారథి వస్తున్న సమయంలో ఇక్కడ లేకుండా వెడుతున్నాను. అమ్మకిదంతా తెలిస్తే ఏమవుతుందోననే ఊహ విచిత్రంగా, కుతూహలంగా చక్కిలిగిలి పెడుతున్నట్టుగా అనిపించసాగింది. ఆ రాత్రే ప్రయాణం. నాన్నగారు నేను ఎలా వెళ్లాలో వివరంగా కాగితం మీద వ్రాసి ఇచ్చారు. అది ఎంత స్పష్టంగా ఉందంటే, ఎలాంటి కొత్త వాళ్ళైనా సరే కళ్ళు మూసుకొని వెళ్ళి సరాసరి నిమ్మలూరులో ఆ ఇంటి ముందు నిలబడవచ్చు. రాత్రి అయింది. స్టేషన్కి వెళ్లాల్సిన టైం దగ్గరకు పడుతున్న కొద్దీ నాకు భయంగా, బెంగగా, అత్యద్భుతంగా, అపురూపంగా అనిపించసాగింది. భయం వేయడం లేదుగా మీనా? నాన్నగారు హఠాత్తుగా అడిగారు. ఊహు, తల అడ్డంగా తిప్పాను. నీకేదైనా ఇబ్బంది అనిపిస్తే? లేదు, అలాంటిదేమీ లేదు, తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో అన్నాను. స్టేషన్కి మేము వచ్చేసరికి రైలు అప్పటికే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగి ఉంది. నేను లోపల ఎక్కి కూర్చున్నాను. 5 నిమిషాలలో ట్రైన్ కదలబోతోంది. నాన్నగారు హఠాత్తుగా నా చెయ్యి పట్టుకుంటూ, మీనా, ఏం భయం లేదు, సంకోచం ఏమాత్రం వద్దు. నీకు ఎప్పుడు వెనక్కి తిరిగి రావాలనిపిస్తే ఆ క్షణంలో వచ్చేయ్, ఏం అన్నారు. నేను అలాగే అన్నట్టు తలూపాను. అత్తయ్యని అడిగానని చెప్పు అన్నారు. తలూపాను. రైలు కూత వేసింది. నా ఒళ్ళు జల్లుమంది. వెళ్ళిన వెంటనే టెలిగ్రామ్ ఇప్పించు. అలాగే. రైలు కదిలింది. నాన్నగారు క్రిందకు దిగారు. జాగ్రత్త సుమా, మళ్ళీ నిన్ను చూసే వరకు నాకు ఎలాగో ఉంటుంది, చెయ్యి ఊపుతూ అన్నారు. నేను కూడా చెయ్యి ఊపాను. ప్లాట్ఫారం మీద నిలబడి నాన్నగారు క్రమంగా వెనక్కి అయిపోయి చివరికి కంటికి కనిపించకుండా అదృశ్యమైపోయారు. రైలు వేగాన్ని పుంజుకుంది. నాకు ఒక్కసారి ఒళ్ళంతా వెచ్చటి వడగాల్పు కొట్టినట్టుగా వేడి ఎక్కింది. గుండెల్లో మొదలైన సముద్రం హోరులాటి శబ్దం చెవుల వరకు పాకింది. ఒంటరిగా వెడుతున్నాను అనే ఊహ భయంగా మారి వెన్నుముక మీద జరజరా పాకటంతో శరీరం అంతా గగురు పొడిచింది. ఒక్క క్షణం అంతా అయోమయంగా అనిపించింది. మరుక్షణంలో గిర్రుమంటూ కళ్ళు తిరిగాయి. స్పృహ తప్పి కింద పడిపోతున్నానని అనుకుంటూ 2 కళ్ళు గట్టిగా మూసుకున్నాను. మనుషుల్లో ఆత్మ సంయమన శక్తి అని ఏదో ఉంటుంది అంటారే, అది నాలో కూడా ఉన్నట్టు ట్రైన్ బయలుదేరిన కొద్దిసేపటికి నాకు తెలిసింది. ఎన్నడూ కనీసం రిక్షా అయినా ఎక్కని వాళ్ళని బలవంతంగా స్పుత్నిక్లో కుదేసి భూమి చుట్టూ ప్రదక్షిణం చేసి రమ్మంటే భయంతో వాళ్ళెలా బెదిరిపోతారో అలా బెదిరిపోయిన నా మనసు క్రమేపీ కుదుటపడసాగింది. నేను అనుకున్నట్టుగా నాకు స్పృహ తప్పలేదు. చెవుల్లో హోరుమంటూ వినిపిస్తున్న శబ్దం కాస్తగా తగ్గిపోసాగింది. ప్రపంచం యథాప్రకారంగానే ఉంది నా చుట్టూ. ఇంత క్రితం కళ్ళు ముక్కులు గల వింత జీవాలుగా కనిపించిన జనం ఇప్పుడిప్పుడే మామూలు మనుషుల్లా కనిపించసాగారు. కిటికీ దగ్గర నిలబడి నాన్నగారికి వీడ్కోలు ఇచ్చి మళ్ళీ నా స్థానంలోకి వెళ్ళి కూర్చోబోయే ఈ కాస్త సమయంలోనే నాలో ఇంత భూకంపం వచ్చి మళ్ళీ శాంతించింది. రైలు ఎక్కడం అంతగా అలవాట్లేని నేను రైలు ఊపికి లయగా ఊగిపోతున్న నా శరీరాన్ని స్థిరంగా నిలబెట్టడానికి కాస్త శ్రమే పడాల్సి వచ్చింది. నేను కూర్చునే బెర్తుకెదురుగా ఒక సూట్ వాలా కూర్చుని ఉన్నాడు. బంగారు ఫ్రేమున్న కళ్ళద్దాలు పెట్టుకున్న అతను నా వైపు తినేసేలా చూడటం నేను గమనించాను. అమ్మ, సారథి, ఈ జాతి పక్షులు ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయే అనుకున్నాను. రైలు ఊపికి నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తూ వస్తున్న నేను సూటువాలా వైపు తూలి పడబోయి ఎలాగో నిగ్రహించుకున్నాను. కానీ ఆ ప్రయత్నం పూర్తిగా సఫలం కాలేదు. ఎదురుగా ఉన్న ఒక అరవావిడ ఒళ్ళో వెళ్ళి పడ్డాను. రెప్పపాటు ఆవిడ నేను పడబోతున్నట్టు గ్రహించిన దానిలా నా బరువు ఆవిడ మీద పడకుండా 2 చేతులతో నా భుజాలు పట్టుకుని గట్టిగా ఆపింది. ఐఎమ్ సారీ, క్షమించండి గబగబా అనేశాను. సమాధానంగా ఆవిడ ఏం అనలేదు. కానీ తనేం నొచ్చుకోలేదన్నట్టు చల్లని చిరునవ్వు నవ్వింది. నేను ఆవిడ ప్రక్కనే ఉన్న నా స్థానంలో కూర్చున్నాను. ఎదురుగా ఉన్న సూట్వాలా గోల్డెన్ ఛాన్స్ ఏదో కాస్తలో తప్పిపోయిన వాడిలా చూస్తూ కూర్చున్నాడు. నాకు తెలుసులే నీ వెధవ ఆలోచన అనుకున్నాను. ఒంటరిగా కూర్చోవాల్సిన నేను ఏం చేయాలో తోచని నేను ఎడమ చెయ్యి నోట్లో పెట్టుకుని వేళ్ల గోళ్ళని కొరకటం ప్రారంభించాను. గోళ్లు కొరుకుతున్నట్టు నటిస్తూనే ఓర కంటితో నా ప్రక్కనున్న ఆవిడని పరిశీలించాను. వంగపండు రంగు
వరయూరు చీర కట్టుకుంది. ముక్కుకి బేసరి ఉంది. చెవులకి రవ్వల దిద్దులున్నాయి. ఆవిడకి నాకు మధ్య చిన్న కూజా బిందె అంత మరచెంబు ఉంది. ఆవిడ నా ఓరచూపులు పసిగట్టినట్టుంది. నవ్వుతూ అడిగింది, ఏ ఊరు వెడుతున్నారు? బెజవాడ. ఎవరున్నారక్కడ? మా అత్తయ్య. అంటే మేనత్త? అవునన్నట్లు తలూపాను. తర్వాత ఆవిడేం మాట్లాడలేదు. కొద్దిసేపు అయిన తర్వాత, మీరే ఊరు వెడుతున్నారు? నేను అడిగాను. మెడ్రాస్. ఎవరున్నారక్కడ? మా అమ్మాయి. తర్వాత మా ప్రసంగం ఎలా పెంచాలో నాకు తెలియలేదు. బహుశా అదే మా అమ్మ అయితే, మీ అల్లుడు ఏం ఉద్యోగం చేస్తాడు, అతని జీతం ఎంత, అవన్నీ అడిగేదేమో. నాకు అడగాలనిపించలేదు. నా ఆలోచనలన్నీ వేరే దిశ వైపు పరుగులు తీస్తున్నాయి. అత్తయ్య వాళ్ళు ఏం చేస్తుంటారు ఈ పాటికి? సరాసరి నేను వెళ్ళి గుమ్మంలో నిలబడతాను. కమలత్తయ్య అని కేక వేస్తాను. ఏ కందిపచ్చడో చేస్తున్న అత్తయ్య రుబ్బటం మానేసి పరిగెత్తుకొస్తుంది. పిల్లలంతా కూడా బిలబిల్లాడుతూ బయటికి వస్తారు. నన్ను చూసి వాళ్ళంతా తెల్లబోతారు. నేను అదేదో పుస్తకాల్లో లాగా చటుక్కున వంగి ఆవిడ పాదాలకి నమస్కారం చేస్తాను. నేను మీనాక్షిని అత్తయ్య, మీ తమ్ముడి కూతుర్ని అంటాను. మా అమ్మే, మా తల్లే అంటూ ఆవిడ లేవనెత్తి నా బుగ్గలు పునుకుతుంది. రైలు లయతో పాటు ఊహల అలల మీద ఉయ్యాలలూగుతున్న నాకు, మీ నాన్నగారేం చేస్తారు అంటూ ప్రక్కనున్న అరవావిడ కంఠం వినిపించడంతో ఈ లోకంలోకి వచ్చాను. లాయరు. పేరేమిటి? హనుమంతరావు. ఏ హనుమంతరావు? చెప్పాను. ఏమిటి? అందావిడ ఆశ్చర్యంగా. తర్వాత ఆవిడ నన్ను ఊపిరి ఆడకుండా చాలా ప్రశ్నలు వేసింది. చాలా కబుర్లు ఆడింది. దూరంగా మఫ్లర్ చెవులు చుట్టూ కట్టుకొని వెనక్కు తలవాల్చి కొనికిపాట్లు పడుతున్న ఒక ముసలాయన్ని చూపించి, వారు మావారు. వారికి మీ నాన్నగారు బాగా తెలుసు. ఒకసారి మీ నాన్నగారు మా ఇంటికి వచ్చారు కూడా అంది. అలాగా అన్నాను. నాన్నగారికి స్నేహితులు ఎవ్వరూ లేరు, కానీ పరిచయస్తులు చాలామంది ఉన్నారు. పరోపకారి అయిన ఆయనకి స్నేహితులు అసంఖ్యాకంగా ఉండడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. మా అమ్మ ప్రమేయం లేకుండా తెలిసిన వారందరూ ఆయన్ని దేవుడంటారు. లోకుల దృష్టిలో మంచితనంగా గుర్తింపబడిన ఆయన స్వభావం మా అమ్మ దృష్టిలో చేతకానితనంగా కనిపిస్తుంది. అంతే మరి. ఈ రోజుల్లో సమర్థత అంటే ఏమిటి? పరులని పీడించాలి. తెలివితేటలంటే ఏమిటి? పదవులు సంపాదించాలి. ఈ రెండూ కాని మనుషులు అమ్మలాంటి వాళ్ళ దృష్టిలో వాజమ్మలు. నేనెవరో తెలిసిన తర్వాత మామీ నాకు చాలా కబుర్లు చెప్పింది. ఆవిడ అసలు పేరు పట్టమ్మాళట, కానీ ఇరుగు పొరుగు అంతా మామీ అని పిలుస్తారట. ఆవిడ భర్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్గా చేస్తున్నట్ట. వాళ్ళకి ఒక్కతే కూతురు, మెడ్రాస్లో ఉంటుంది. అల్లుడు ఏడాదికి 10 రోజులైనా భార్యని పుట్టింటికి పంపట్ట. అందుకని 6 నెలలకి ఒకసారి వీళ్లే వెళ్ళి చూసి వస్తుంటారట. ఆవిడ వాళ్ళ కుటుంబ చరిత్ర అంతా చెబుతోంది. మామీకి మంచి వాగ్దాటి ఉంది. తను చెప్పే కబుర్లు ఎదుటివాళ్లు పొళ్ళు పోకుండా వినేట్టు చేయడంలో భలే నేర్పు ఉంది. ఎంతో దీర్ఘంగా భారంగా గడుస్తుందనుకున్న సమయంలో ఆవిడ పుణ్యమా అని ఆకాశంలో క్యారవిల్ విమానంలా రివ్వున వేగంగా పరిగెత్తింది. నిద్రలేమి అంటే ఏమిటో ఏనాడు ఎరుగని నేను తూగటం ప్రారంభించాను. ఆవిడ జరిగి నన్ను కాస్త నడుం వాల్చమంది. పడుకున్నాను. గంటైనా కాకముందే బెజవాడ వచ్చేసింది అంటూ నన్ను లేపింది. ఉలిక్కిపడి లేచి కూర్చున్నా. రైలు ఆగింది. బయట తెలతెలవారుతోంది. నా గుండెల్లో మళ్ళీ ధన్ ధన్ టక్ టక్ మొదలైంది. అలా మొదలైనప్పుడల్లా నాకు అతిగా వాగేయాలనిపిస్తుంది. కానీ మామీ నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వటం లేదు. అడ్రస్ వ్రాసి ఇచ్చింది. తను 10 రోజుల తర్వాత మెడ్రాస్ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చేస్తానని, నన్ను తప్పకుండా వాళ్ళింటికి రమ్మనమని మరీ ఆహ్వానించింది. అలాగే వస్తానని వాగ్దానం చేశాను. అక్కడ ట్రైన్ చాలాసేపు ఆగడం వల్ల వాళ్ళు నాతో పాటు దిగి ముఖం అది కడుక్కొని ఇడ్లీ తిని కాఫీ తాగారు. నా చేత తాగించారు. అయ్యంగారు రైల్వే పోర్టర్ని పిలిచి నా పెట్టే బెడ్డింగు అతని నెత్తికెత్తారు. మామీ దగ్గర సెలవు తీసుకున్నాను. పొడుగ్గా ఉన్న ప్లాట్ఫారం మీద చకచకా నడిచి ముందుకు వచ్చేస్తున్న నేను అప్రయత్నంగా వెనక్కు తిరిగి చూశాను. మామీ అక్కడే నిలబడి ఇటే చూస్తోంది. వీడ్కోలు ఇస్తున్నట్టుగా చెయ్యెత్తి గాల్లో ఊపాను. ఆవిడ కూడా ఊపింది. హైదరాబాద్ వెళ్ళేసరికి ఆవిడ నాకు గుర్తు ఉంటుందో ఉండదో, కానీ ఈ క్షణం మాత్రం నా హృదయంలో చిరంజీవిగా నిలిచిపోతుంది. నేను మలుపు తిరగడంతో వాళ్ళు అదృశ్యమైపోయారు. నా పెట్టే బెడ్డింగ్ తెచ్చిన పోర్టర్ చాలా మంచివాడులా ఉన్నాడు. బస్టాండ్కి రిక్షా తనే మాట్లాడాడు.
రిక్షా అతను చెప్పిన ధరకి సగానికి సగం తగ్గించి బేరం ఆడి ఒప్పించాడు. నేను దానికి కృతజ్ఞతగా వాడికి ఇవ్వాల్సిన దానికి రెట్టింపు అతని చేతిలో పెట్టాను. కలకలలాడే ముఖంతో 2 చేతులు జోడించి నమస్కరించి, అమ్మాయి గారిని జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని రిక్షావాడిని హెచ్చరించాడు. ఈ బెజవాడ వాళ్ళు ఎంత మంచివాళ్ళు అనుకున్నాను. రిక్షా రివ్వు రివ్వున పరిగెత్తసాగింది. నాకదేదో ఎత్తుగా ఉన్న సింహాసనం మీద కూర్చుని ప్రాతకాల వేళలో వ్యాహ్యాలి వెళ్తున్నట్టుగా ఉంది. ఈ బెజవాడ రిక్షాలు ఎత్తుగా విశాలంగా ఏనుగుల్లా ఉంటే మా హైదరాబాద్ రిక్షాలు పొట్టిగా చిన్నగా ఎలకలా ఉంటాయనిపించింది. రిక్షా అతను గంట గణగణలాడిస్తూనే నోటితో తప్పుకో తప్పుకో అని అరుస్తున్నాడు. నగరం ఇంకా పూర్తిగా నిద్రలేవలేదు. అప్పుడే మెలకువ వచ్చి బద్ధకంగా ఒళ్ళు విడుచుకుంటున్నట్టుగా ఉంది. 4-5 గజాలు దాటగానే జేబు రుమాల్తో నా కంఠంలో ఊపిరి ఆగిపోయేటంత గట్టిగా ముక్కు మూసుకున్నాను. చూడలేనంత మురికి, భరించలేనంత దుర్వాసన. జంతువుల్లో కూడా టార్జాన్లుంటాయని ఆ సందులని చూస్తే తెలిసింది. ఈ నగరం యొక్క ముఖ్య విశేషం ఏమిటంటే ఇక్కడే స్వర్గం నరకం రెండూ ఉన్నట్టున్నాయి. అలా తలెత్తి పైకి చూస్తే ఎత్తైన కొండలు, సుందరమైన ప్రకృతి, కొండల మీద అక్కడక్కడా తెల్లగా కనిపించే తమాషా అయిన ఇల్లు. నేను తరచుగా చూసే మార్నింగ్ షోస్, ఇంగ్లీష్ సినిమాలలో ఆంగ్లేయుల పాత పట్టణంలా ఉంది. తల వంచి క్రిందికి చూస్తామా, అమ్మో భరించలేం. నరకానికి ప్రతిరూపం. వర్ణించటానికి భాష లేదు. మరి ఈ పరిసరాల ప్రభావం ఇక్కడుండే మనుషుల మీద ఉండదా? ఉంటుందేమో. రిక్షా తూనీగల బస్టాండ్ ముందు ఆగింది. లోపలి ఆవరణలో నుంచి కూలీలు పరిగెత్తుకు వచ్చారు. వాళ్ళల్లో ఒకడికి నా పెట్టే బెడ్డింగ్ అందించి నేను వెళ్లాల్సిన ఊరి పేరు చెప్పాడు రిక్షా అతను. అదిగో బస్ రెడీగానే ఉంది, రండి అన్నాడు వాడు. రిక్షా వాడికి ఇవ్వవలసిన దానికంటే 1 పావులా ఎక్కువే చేతిలో పెట్టాను. వాడు కూడా నమస్కారం చేశాడు. కానీ రైల్వే పోర్టర్లా వీడి ముఖం మాత్రం వికసించలేదు. ఇంకో ₹1/2 ఇద్దామా, మరి పీనాసిదానిగా అనుకుంటాడేమో. అనుకుంటుండగానే కూలీ కేక పెట్టాడు. చప్పున రండి, బస్సు కదిలేట్టుగా ఉంది. నేను నా ఆలోచన మాని వాడి వెంట పరుగులాంటి నడక ప్రారంభించాను. నేనెక్కేసరికి బస్సులో జనం నిండి ఉన్నారు. కొద్దిగా మాత్రమే సీట్లు ఖాళీగా ఉన్నాయి. అడ్డరోడ్డు నాకు తెలియదు, మీరు చెప్పాలి అన్నాను కండక్టర్తో. అలాగే అన్నాడతను. నేను కూర్చున్న చోట సరిగ్గా నా ముందు సీట్లో తెల్లగా బొద్దుగా ముఖాన విభూతి రేఖలతో ధవళ వస్త్ర కిరీటధారి అయిన ఒక బామ్మగారు కూర్చుని ఉంది. ఆవిడని చూడగానే నా కళ్ళు తలతలలాడినాయి. బామ్మగారి లాంటి వాళ్లతో స్వయంగా ముఖాముఖి మాట్లాడే భాగ్యం నాకింతవరకు లభించలేదు. ఈ సువర్ణ అవకాశం వదులుచుకోదలుచుకోలేదు. నేను కూర్చున్న సీట్లోంచి లేచి వెళ్ళి ఆవిడ పక్కన ఖాళీగా ఉన్న చోట కూర్చున్నాను. తిరిగి చూసింది ఆవిడ. నేను నవ్వబోయాను. ఆవిడ ముఖం చిట్లించి నేను తగిలితే తానెక్కడ మైలపడిపోతానో అన్నట్టుగా దూరంగా జరిగి కూర్చుంది. ఆశాభంగం పొందిన నా మనసు చివుక్కుమంది. ముఖం తిప్పుకొని బస్సులో మిగతా వాళ్ల వైపు చూడసాగాను. వాళ్ళందరిలో నేను పరదేశీగా, విడిగా, ప్రత్యేకంగా కనిపిస్తున్నాను. అందరూ కుతూహలంగా కొత్త వస్తువుని చూసినట్టు నా వైపు చూస్తున్నారు. బస్సు కదిలింది. కొద్ది దూరం వచ్చిందో లేదో కండక్టర్ బెల్ కొట్టి ఆపాడు. ఎవరో ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కాడు. ఏంటి సార్ ఆ తొందర? క్షణంలో పట్టు అందింది. లేకపోతే కింద పడేవారు. కండక్టర్ మందలింపుగా అంటూ టికెట్ చించి ఇచ్చాడు. పర్వాలేదు, నాకు అలవాటే అంటున్న అతను ముందుకి పోబోతున్న వాడల్లా నా దగ్గర ఆగిపోయి నా వైపే చూడటం ప్రారంభించాడు. యథాలాపంగా తలెత్తి చూసిన నాకు ఒళ్ళు మండిపోయింది. అతని చూపులు నన్ను తినేయటం లేదు, కానీ వాటిల్లో గల ఆశ్చర్యం, కుతూహలం నాకు చిరాకుని తెప్పించాయి. వెంటనే బ్యాగ్ తెరిచి నల్ల కళ్ళద్దాలు గల చలవజోడు పెట్టుకున్నాను. వీటిల్లో ఒక సుఖం ఉంది. బయట వాతావరణం చల్లగా ఉండటమే కాక ఎదుటి వాళ్ళని నిశితంగా నఖశిఖ పర్యంతం మనిష్టం వచ్చినంతసేపు పరిశీలించవచ్చు. ఎదురుగా నిలబడి ఉన్న అతను పైజామా, లాల్చీ వేసుకుని ఉన్నాడు. ఆ బస్సులో ఉన్న అందరిలాగే అతను ఉన్నాడు. అతనిలో ఎలాంటి ప్రత్యేకత కనిపించలేదు. బస్సు మళ్ళీ కదిలింది. నేను ముఖం తిప్పుకొని బయటికి చూడసాగాను. ఈ ఊరు ఆంధ్రదేశానికి నడిబొడ్డు లాంటిది. తెలుగు వాళ్ల తీరుతెన్నులు, వారి ఆచార వ్యవహారాలు గమనించాలంటే ఇక్కడ 2 రోజులుంటే చాలు, అంతా తెలిసిపోతుంది. మగవాళ్లంతా దాదాపు ఓ రకంగా ఉన్నారు. వాళ్ళకి బట్టలు ధరించే విషయంలో అట్టే శ్రద్ధ ఉన్నట్టు కనిపించలేదు. ఆడవాళ్లకి నగల మీద ఆపేక్ష చాలా ఉన్నట్టుంది. నగలు లేని స్త్రీ శరీరమే కనిపించటం లేదు.
బస్సు విజయవాడ పొలిమేరలు దాటింది. బయట వాతావరణం చాలా హాయిగా ఆహ్లాదంగా ఉంది. ఎండ వస్తోంది, కానీ నిలవటం లేదు. ఎండని మబ్బు, మబ్బుని ఎండ తరుముకుంటూ దోబూచులాడుతున్న మిశ్రమ వాతావరణం ఏర్పడింది. రాత్రి నిద్రలేమితో, ఆలోచన భారంతో అలసి ఉన్న నాకు ఆ చల్లటి గాలి హాయిగా సేద తీరుస్తున్నట్టు ఉంది. బయట వరిచేలు, చెరుకు, తమలపాకులు, కూరగాయల తోటలు ఒకదాని వెంట ఒకటి వేగంగా రీలులా పరిగెత్తుతున్నాయి. ఎంతో పచ్చగా, సుందరంగా ఉన్న ఆ పరిసరాలు కళ్ళకెంతో హాయిని కల్పించసాగాయి. ఎంత హాయి అనిపించినా మనసు ఎలాగో ఉండనే ఉంది. పరుగు పందెం ప్రారంభించినవాడు తను చేరాల్సిన గమ్యస్థానం దగ్గర పడిన కొద్దీ ఎలా ఆతృత, ఆందోళన చెందుతారో నా స్థితి కూడా అలాగే ఉంది. దగ్గరకు వస్తున్నా, వచ్చేస్తున్నా, చెవుల్లో ఎవరో ఊది చెబుతున్నట్టుగా ఉంది. నేనలా వెడుతున్నట్టు అమ్మకు తెలిస్తే? తెలియని నేనిదివరకులా భయపడను. నేనిప్పుడు కృష్ణవేణమ్మ చేతిలో కీలుబొమ్మని కాదు, లాయర్ హనుమంతరావు గారి ఏకైక పుత్రిక మీనాక్షిని. నాకు ఆ సమయంలో నాకేదో దృఢమైన వ్యక్తిత్వం వచ్చినట్టయింది. కొంచెం నిటారుగా కూర్చున్నాను. బస్సు మళ్ళీ ఆగింది. అలా అప్పటికి 4వోసారి. ఇదేనండి అడ్డరోడ్డు అన్నాడు కండక్టర్. ఉలిక్కిపడ్డాను. దిగుతారా? ఎంత మర్యాదగా అడిగాడు. చకచకా దిగాను. నా పెట్టే బెడ్డింగు క్రిందకి దింపాక నేను చూస్తుండగానే బస్సు కదిలి దుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోయింది. నేనలాగే చూస్తున్నాను. బస్సు క్రమేపీ దూరమై చిన్న చుక్కగా మారి పూర్తిగా అదృశ్యమైపోయింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.